కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథని అందజేస్తున్నాం. గంధం యజ్ఞవల్క్య శర్మ గారు రచించిన స్త్రీ. హోరున కుంభవర్షం కురుస్తుంది. రాత్రి 10 గంటలు దాటిపోయింది. ప్రకృతి క్షణకాలం భయ విహ్వల అయిన స్త్రీలా వణికిపోతుంది. మరుక్షణంలో ప్రతీకార వాంఛతో మండిపోతున్న స్త్రీలా బీభత్సంగా ఉంటుంది. మధ్య మధ్య స్త్రీలోని కరుణల మెరుపులు మెరుస్తున్నాయి. ఉరుములు ఆమెలోని కోపంలా గర్జిస్తున్నాయి. ఈదరగాలి మొదలైంది. స్త్రీలోని అర్థం కాని భావ వీచికల. రాధ పిల్లల్ని నిద్రపుచ్చి చేతిలో లాంతర పట్టుకొని పొద్దుననగా ఆఫీస్కు వెళ్ళిన మురారి కోసం ఎదురు చూస్తూ వాకిలి దగ్గర నిలబడింది. ఈ నిరీక్షణ రాధకు దైనిక కార్యక్రమాలలోనిదే. మురారి 80 రాళ్ల సంపాదన కొరకు రాత్రి 10 గంటల వరకు తన రక్త మాంసాలను వెలపెట్టి రావటం అలవాటే. 1-2 చినుకులు రాధపై పడ్డాయి గాలి తాకిడికి. ఆ బట్టలు తడిసిపోతే మరో జత లేవు. అయినా అలాగే ఉండిపోయింది. జీవితం ఇంత నీరసంగా తయారయిందేం అనిపిస్తుంది రాధకు. సమాధానం లేదు. తను ఊహించిన ఆశా సౌధాలు, తను నిర్మించుకున్న ఆశయాల కోటలు ఇలా కూలిపోయాయా? ఇలా ఆలోచించుకున్నప్పుడల్లా రాధలో శంకరం మీద ఏదో నిద్రాణమైన పగ ప్రజ్వరిల్లుతుంది. ప్రతీకార వాంఛ ప్రబలుతుంది. కానీ ఏమిటో తనొక అశక్తురాలు. అదేమిటి రాధా అలా ఉండిపోయావు? మురారి పలకరించే వరకు రాధ పరధ్యానంగా ఉండిపోయింది. వచ్చారా? అయ్యో, పూర్తిగా తడిసిపోయారు. బట్టలు మరో జతైనా లేవు. రేపు ఆఫీస్కు అంది రాధ. మురారి పొడి నవ్వు నవ్వాడు. అది నవ్వు కాదు, నవ్వినట్లు అలా నటించాడు అంతే. ఆ నవ్వు వెనకాల జీవితం అంటే అసహ్యం, జుగుప్స, తన అశక్తత ధ్వనించాయి. భోజనాలు పూర్తయ్యాయి. మురారి కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. పనులు పూర్తి చేసుకొని వచ్చిన రాధ అడిగింది, ఏమిటండి అలా ఉన్నారు అని. మురారి దీపం వైపు నిశ్చలంగా చూస్తూ, అదే రాధా, మన బుజ్జి విషయం. శంకరం మళ్ళీ ఇవాళ ఆఫీస్కు ఫోన్ చేశాడు అన్నాడు. దూరంగా ఫెలఫెలమంటూ గర్జించింది మేఘం. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఆ శంకరం మిమ్మల్ని పిలిచాడు? మీరెలా పలికారు? ఒకసారి చెప్తే చాలదు? ఆ మాత్రం జ్ఞానం అతనిలో ఎలా నశించింది అంటూ రాధ ఉగ్రురాలైంది. మురారి క్షణకాలం రాధ వైపు చూడలేకపోయాడు. ఆ తర్వాత రాధ ఆవేశంతో కాక శాంతంగా ఆలోచించు. బుజ్జికి నేను తండ్రినే. చూస్తూ చూస్తూ బుజ్జిని దూరం చేసుకోవాలనుకునే రాక్షసుని కాను. కానీ ఒక్కటి ఆలోచించు, బుజ్జి భవిష్యత్తు. వాడు మనలా చాలీ చాలని తిండితో, ఇలా దారిద్ర్యంతో హీనంగా దీనంగా బతకరాదనే నా ఆలోచన. తండ్రిగా నేను, తల్లిగా నువ్వు వాణ్ణి ఎంత వృద్ధిలోకి తీసుకురాగలం చెప్పు? కాకుంటే మన మాతృ పితృ ప్రేమలతో వాణ్ణి ఒక బికారిగా తయారు చెయ్యగలం. వాడి భవిష్యత్తును నిప్పుల పాలు చెయ్యగలం, అంతేగా. కానీ శంకరం చేతుల్లో వాణ్ణి పెడితే బుజ్జి ప్రయోజకుడవుతాడు. వాడి తర్వాత 10 తరాలు తినగల ఆస్తికి వారసుడవుతాడు. పైగా మన కళ్ళ ముందే ఉంటాడు. ఇంకా శంకరం అంటావా? సహృదయుడు, మనకు అయినవాడు. మన బిడ్డను మనకు దూరం చెయ్యడు. ఏమంటావు అంటూ సూటిగా రాధా కళ్ళల్లోకి చూశాడు మురారి. రాధ కళ్ళల్లో ఏదో అర్థం కాని భావం తొణికిసలాడింది. పొంగి పొరలి వస్తున్న ఆవేదన, ఆవేశం గోచరించాయి. ఆ చూపులు మురారిని నిలియేస్తున్నట్లు కనిపించాయి. రాధా, ఈ విషయంలో నీ మాతృత్వం బుజ్జి భవిష్యత్తుకు అడ్డుగా నిలిస్తే భవిష్యత్తులోని పొరపాటుకు నీలో నువ్వే కృంగిపోతావు. ఆనాడు తిరిగి ఇలాంటి సదావకాశం కోసం నీ మాతృత్వం విశ్వ ప్రయత్నం చేసినా ఓడిపోతుంది. ఇలా అంటున్నందుకు క్షమించు, ఆలోచించు అన్నాడు మురారి. రాధ కనుల వెంట నీరు తిరిగింది.
కానీ ఏడవాలనిపించలేదు. తన అంతరాత్మలోని వేదన వేరు, మురారి ఊహిస్తున్నది వేరు. తన సంతానపు భవిష్యత్తు దివ్య జ్యోత్స్న కావాలని ఏ మాతృహృదయం ఆశించదు? లేకుంటే ఈ సృష్టికి ఆధారం ఏముంది? మాతృత్వానికి అర్థం ఏమిటి? నిర్వచనమేమిటి? కానీ రాధ స్మృతిని వారించిన వినక గతంలోకి దారి తీసింది. రాధ పుడుతూనే తండ్రిని కోల్పోయింది. మరో 3 సంవత్సరాలకు తల్లి దూరమైంది. మీనమామ భుజంగరావు గారే చేరదీసి పెంచి పెద్ద చేశారు. భుజంగరావు గారు పూసులూరు గ్రామంలో శ్రీమంతులు. శంకరం వారి ఏకైక సంతానం. రాధా కన్నా శంకరం 4 సంవత్సరాలు పెద్ద. వయసులో ఇద్దరు వీధిబడిలో చెరో తరగతిలోనూ చదివారు. ఆ తర్వాత కొంచెం ముందు వెనకలుగా అక్కడే హైస్కూల్లో చదువుకున్నారు. క్షణకాలం ఒకరినొకరు విడిచి ఉండేవారు కాదు. వారి బాంధవ్యం కన్నా వారి స్నేహలత బలవత్తరంగా పెంపొందింది. రాధ హైస్కూల్లో 4వ ఫారం చదువుతూ ఉండగా శంకరం కళాశాల చదువుకు గుంటూరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. శంకరం కళాశాల చదువుకు వెళుతూ ఉంటే రాధకెలాగో అనిపించింది. ఏదో విడలేని మమత ధ్వనించింది. తీరా బండెక్కుతూ వస్తాను రాధి అని శంకరం అన్నప్పుడు రాధ కనుల నుండి నీరు తిరగటం రాధ మరుగుపరచాలని ఎంత ప్రయత్నించినా దాగలేదు. శంకరం కళాశాల చదువుకై వెళ్ళిపోయాక రాధకు ఒంటరితనం దుర్భరం అనిపించింది. హైస్కూల్కు ఒంటిగా వెళ్ళటం బాధగా ఉండేది. అన్నీ కలిసి వచ్చాయి. రాధ వయస్కురాలు కావటంతో చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చింది. శంకరం ఉత్తరాలు రాసేవాడు. ఆ ఉత్తరాల్లో రాధను గురించి ఎంతో రాసేవాడు. రాధి ఏమంటుంది అంటూ. శంకరం రాధాను రాధి అనటం అలవాటు. ఏవో పుస్తకాలు పంపేవాడు. రాధకు ఆ పుస్తకాలు చూస్తున్నా చదువుతున్నా శంకరం కనిపించినట్లయ్యేది. శంకరం సూర్యుడు, తనొక పద్మం. శంకరం చంద్రుడు, తనొక కలువ అనుకునేది రాధ. శంకరం ఒక పెద్ద గ్రహం. ఆ గ్రహాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఉపగ్రహం తను. శంకరం సెలవులకు వచ్చినప్పుడల్లా తనకెన్నో చీరలు తెచ్చేవాడు. బస్తీ విషయాలెన్నో చెప్పేవాడు. తమ లెక్చరర్లను ఎలా ఉడికించేది, తోటి విద్యార్థునుల ఎలా ఏడిపించేది. తప్పు కదా బావా, పెండ్లి కాని అమ్మాయిలలా ఏడిపించవచ్చా? అవ్యక్తంగా అనాలోచితంగా ఒక్కోసారి మీరు చేసే పనులు ఎంతటి విపరీత పరిణామాలను కల్పిస్తాయో ఊహించేనా మీరిలా చేసేది అనేది రాధ. అవును రాధే, తప్పే, అనాలోచితపు పనులే అనేవాడు శంకరం తప్పు తెలుసుకుని. శంకరం BAలో చేరాక సెలవులకు ఇంటికి రావటం తగ్గిపోయింది. ఉత్తరాల్లో సెలవులకు ఇంటికి వస్తే చదువు నాశనమవుతుంది అని రాసేవాడు. ఏదో విజ్ఞాన యాత్రకు వెళుతున్నానని వేసవి సెలవులకు కూడా రాలేదు శంకరం. రాధ మనసు చివుక్కుమంది. కాలం దొర్లిపోయింది. మానవుడిలో, సృష్టిలో, సంఘంలో విపరీత పరిణామాలకు, పరిస్థితులకు కారణభూతమైంది కాలం ఒక్కటే. కాలభ్రమణంలో విపరీత రూపభావాలు ఏర్పడతాయి. ఘోరంత దుఃఖం, అతులిత ఆనందం తారుమారవుతాయి. వస్తుధర్మాన్ని నిర్ణయించగలం, దాని పరిణామాన్ని ఊహించగలం. కానీ కాల పరిణామాన్ని నిర్ణయించడం సృష్ట్యాది నుండి మానవునికి అతీతమైనదిగానే మిగిలిపోయింది. ఒకనాడు భుజంగరావు గారు రాధను పిలిచి ఆమె వివాహ విషయం, తను చూచి వచ్చిన సంబంధాల విషయం ఎత్తారు. రాధ నెత్తిన పిడుగుపడినట్లయింది. కాళ్ల కింద భూమి పోయినట్లయింది. ఆలోచించుకో తల్లి, నిన్ను పెంచినందుకు ఏ వికారి చేతిలోనో పెట్టి నా బాధ్యత తీరిందనుకోను. మంచి సంబంధాలనే తెచ్చాను. తాపీగా ఆలోచించుకుని చెప్పు అని వెళ్ళిపోయారు భుజంగరావు గారు. ఆ రాత్రంతా నిద్ర పట్టింది కాదు. తన హృదయం మామయ్యకు తెలియదా?
లేక తెలిసే అన్యాయం చేస్తున్నారా అని ప్రశ్నించుకుంది. తన హృదయగత భావాలు మామయ్యకెలా తెలుస్తాయి? ఏమో, అంత భయం అనిపించింది. శంకరం సాన్నిధ్యంలో జీవిత మాధుర్యాన్ని అనుభవిద్దామనుకున్న తన ఆశ ఏమవ్వాలి? ఏమిటి అపశృతి? తనకొక్కటే ఆశాజ్యోతి శంకరం. శంకరానికి ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో తన హృదయాన్ని విప్పి శంకరం ముందుంచి, బావా, ఈ జీవితం, హృదయం, భావం, వాక్కు, కర్మ నీకే నివేదన చేస్తున్నాను. అనుగ్రహించి స్వీకరించి నన్ను ధన్యురాలిని చెయ్యవు. జవాబు కోసం కన్నులలో ఒత్తులు వేసుకొని ఆశలను దృష్టిలో నిలుపుకొని ఎదురుతెన్నులు చూస్తూ ఉంటాను. నీ రాధి అని రాసింది. ఏ ఉత్తరం కోసం క్షణాలను యుగాలుగా మార్చుకుంటూ నిరీక్షించిందో ఆ ఉత్తరం వచ్చి రాధ ఆశలను కూల్చివేసింది. నీలో ఆశలు రేపానేమో, కాదనలేను. కానీ గుర్తుందేమో, అవ్యక్తంగా అనాలోచితంగా చేసే పనులు విపరీత పరిణామాలకు దారితీస్తాయి అని అన్నావు ఒకసారి. అలాంటి సంఘటనే జరిగింది. ఈ ఊరి జడ్జిగారమ్మాయి నిర్మలాతో నా పరిచయం. ఏదో కాకతాళీయంగా ప్రారంభమైన మాకు ముందు చూపు లేకపోవటం వలన కొంత విపరీత పరిణామాలకే దారితీసింది. ఇలాంటి పరిస్థితులలో నేను నిర్మలకు దూరం కావటానికి వీలు లేదు. అలా జరిగితే ఆమె జీవితం బుగ్గిపాలవుతుంది. ఆమె ఆత్మహత్యకే పాలుపడవచ్చు. అందుకే ఆమెను భార్యగా స్వీకరించదలిచాను. మన గత జీవితం చెదిరిన కళ అనుకో, నన్ను క్షమించురాదే. న్యాయం చెయ్యాలని కన్ను పొడుచుకునేవారు లేకపోలేదు. అలాగే మన జీవితాలు. నాన్నగారు తెచ్చిన వాటిలో మంచి సంబంధాన్ని నిశ్చయించుకో. మరోసారి అడుగుతున్నాను, నన్ను క్షమించు శంకరం. ఆ ఉత్తరం ఎన్ని ముక్కలైందో అన్ని ముక్కలైంది రాధా హృదయం. నమ్మకంగా తన్నొక శిఖరాగ్రంపైకి తీసుకువెళ్ళి పక్కనున్న లోయలోకి తోసివేశాడు శంకరం. జడ్జి గారి అమ్మాయి వ్యామోహం, హోదా శంకరాన్ని వశపరుచుకున్నాయి. రాధా హృదయం భగ్గుమంది. స్త్రీలో ఏ భావం విపరీతమైన ఫలితాలు విరుద్ధంగా ప్రతిబింబిస్తాయి. శంకరం ఉత్తరం చూశాక రాధా పడ్డ చిత్తక్షోభ ఆమెలో కసిగా, పగగా మారిపోయింది. ఆమెలోని అభిజాత్యం మేలుకొంది. శంకరం అనే వ్యక్తిని తనకు దూరంగా నెట్టేయాలనే వాంఛ బయలుదేరింది. అతని ఆస్తితో తనొక శ్రీమంతుల కోడలు అవ్వటానికి ఆమె హృదయం అంగీకరించలేదు. అందుకే భుజంగరావు గారు తెచ్చిన మంచి సంబంధాలన్నీ కాదని నిరాధారుడైన మురారిని వివాహమాడటానికి నిశ్చయించుకుంది. భుజంగరావు గారు తెల్లబోయారు. మామయ్య, ఈ సంబంధాన్ని స్థిరపరచండి అంది. భుజంగరావు గారు ఏదో చెప్పాలని ప్రయత్నించారు. కానీ ఏదో విపరీత లక్ష్యం వైపు సాగిపోతున్న రాధా ముందు ఆయన ప్రయత్నం విఫలమయ్యింది. రాధా మురారుల వివాహం జరిగిపోయింది. వివాహానికి శంకరం వస్తాడేమో, అతనికి తనుగా కోరి కోరి దిగజారిపోతున్న దారిద్ర్య పరిధిని చూపి అవహేళన చేద్దామనుకుంది. కానీ శంకరం నుండి తంతి ద్వారా ఆశీస్సులు వచ్చాయి. చివరిసారిగా తన హృదయంలో ఏ మూలను లీల మాత్రంగా ఒదిగి ఉన్న శంకరాన్ని పెకిలించి వేసి నిట్టూర్చింది రాధ. 3 నిద్రలకు వెళ్ళిన రాధ తిరిగి పూసులూరు రాలేదు. భుజంగరావు గారు ఎంతో బ్రతిమాలారు. వేడుకలను, సాంప్రదాయాలను మనము కాదనరాదు అంటూ. కానీ రాధ తిరిగి రాలేదు. రాధను అర్థం చేసుకోలేకపోయారు భుజంగరావు గారు. సంవత్సరం రోజులు తిరిగిపోయాయి. మురారి గుంటూరులో గుమాస్తాగిరిలో చేరాడు. నిర్మలాతో శంకరం పెళ్లి అని ఉత్తరం వచ్చింది. ఉత్తరం వెంటనే భుజంగరావు గారు వచ్చారు తీసుకువెళ్ళటానికి. మురారి రాధను తీసుకువెళ్ళమన్నాడు. వారికి భోజనానికి ఇబ్బంది, పెళ్లి నాటికి వస్తాం అంది రాధ. తీరా పెళ్లి నాటికి రాధే మళ్ళీ ఏదో అడ్డంకి చెప్పింది. శంకరం పెళ్లికి రాధ వెళ్ళలేదు.
7 సంవత్సరాలు తిరిగి కాలగర్భంలో కలిసిపోయాయి. తమ గుర్తులను మిగిల్చి రాధకు 3 పిల్లలు కలిగారు. పెద్దవాడు బుజ్జి, ఆ తర్వాత ఉమ, ఆఖరివాడు నాని. చాలీ చాలని జీతపురాళ్లతో జీవితం దుర్భరమయింది. తప్పేదేముంది, కోరి వరించిన జీవితం. ఆ మధ్య ఓసారి భుజంగరావు గారు వచ్చారు. శంకరం నిర్మలాతో విశాఖలో ఉంటున్నాడట, ఏదో ఉద్యోగం చేస్తూ. నిర్మలకు గర్భం పోయిందట, చాలా ప్రమాదమే సంభవించిందట. ఆపరేషన్ చెయ్యవలసి వచ్చిందట. ఏమైతేనేం, ఆమె ఇంకా సంతానవతి అయ్యే అవకాశాలు లేవు. అంతా చెప్పి మామయ్య నిట్టూర్చారు. మామయ్య మాటలు ఎంతో శ్రద్ధతో వినబుద్ధి వేసింది రాధకు. ఆ రాత్రి మామయ్య బుజ్జిని, ఉమను తన దగ్గర పండుకొనబెట్టుకుని తెగ మురిసిపోయారు. వారి వైపు ముఖం వాచినట్లు చూశారు. రాధా హృదయంలో ఏదో వికృత అట్టహాసం ధ్వనించింది. శంకరం తండ్రి కాలేడు అనే భావం ఆమెలో ప్రాప్తిని పొందింది. భుజంగరావు గారు తిరిగి వెళ్ళిన వారం రోజులకే పిడుగులాంటి వార్త అందింది, ఆయన గతించారని. రాధ దుఃఖానుభూతిలో మునిగిపోయింది. ఆ మహత్తరమూర్తి దాటిపోయారంటే హృదయం క్షోభించింది. శంకరం నుండి కబురు వచ్చింది, రాధకు కర్మాంతరాలకు రావాల్సిందని. మొదట మామయ్య మీద ఉండే భక్తిభావం చేత వెళ్ళాలనుకుంది. కానీ ఆయన దాటిపోయాక అక్కడ తనకు మిగిలింది ఏమీ లేదని విరమించుకుంది. 1 రోజుల తర్వాత మురారి చెప్పాడు, శంకరానికి గుంటూరు బదిలీ అయ్యిందని. రాధ క్షణకాలం నిరుత్తురాలయ్యింది. ఏనాడో తన హృదయం నుండి, దృష్టిపదం నుండి దూరం చేసుకున్న శంకరం మళ్ళీ తన ముందుకు తారసపడటమా? ఏదో భయం వేసింది. రాధ ఆత్మ పరీక్షకు గురి అయ్యింది. ఆమెలో శోధన ప్రారంభమైంది. గత 8 సంవత్సరాలుగా మురారికి భార్యగా తన సతీధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వహించింది. అందులో ఎలాంటి అనుమానానికి స్థానం లేదు. కానీ శంకరం వస్తున్నాడంటే తనకెందుకో భయం. అర్థం కాలేదు, కాదు అర్థమైంది. అది భయం కాదు, ద్వేషం, పగ. వాటి భయంకరమైన నీడల తాలూకు భావ సంఘర్షణ. రాధకు ఈ ద్వేషాన్ని, పగను తనలో పెంచుకోవాల్సిన అగత్యమేమిటి? ఏమో, సమాధానం లేదు. అది అంతే. రాధ అంతకన్నా హృదయ శోధన చెయ్యలేకపోయింది. శంకరం గుంటూరు బదిలీ అయి వచ్చాక ఒక రోజున నిర్మలాతో కలిసి చూడటానికి వచ్చాడు. ఆ కొన్ని క్షణాలు రాధకు బాధగానే పరిణమించాయి. నిర్మలాతో వంటింట్లోకి వెళ్ళిపోయింది. శంకరం, మురారి వసారాలో కబుర్లో పడ్డారు. తిరిగి వెళ్ళిపోతూ, మీరంతా రేపు మా ఇంటికి రావాలి, కారు పంపుతాను అన్నాడు శంకరం. తను మాట్లాడలేదు. శంకరం తన కారును, నగలలో మునిగిపోయిన తన భార్యను చూపటానికి వచ్చాడు అనుకుంది రాధ. మాసిపోయిన తన చీరను చూచి విరక్తిగా నవ్వుకుంది. మర్నాడు పొద్దున్నే కారు వచ్చింది. రాధ మురారిని, పిల్లల్ని వెళ్ళమంది. అదేమిటి రాధా, పాపం శంకరం మనసు నొచ్చుకోదు అన్నాడు మురారి. అతనికి నొచ్చుకునేటంత మనసు లేదు అంది తను. మురారి ఏమీ అర్థం కాక పిల్లలతో వెళ్ళాడు శంకరం ఇంటికి. రాత్రి చీకటి పడి తిరిగి వచ్చిన మురారి శంకరం తనతో అన్న మాటలు చెప్పాడు. రాధలో లోలోన రగులుకుంటున్న మంట గుప్పుమంది. నేనొప్పుకోను. ఇందుకు నా మనసు, నాలోని ప్రతి అణువు ఒప్పుకోవు. బుజ్జి నావాడు, నా ప్రాణం. వాడి మీద ఎవ్వరికి ఎలాంటి హక్కు లేదు అంది రాధ. తమ జీవితాలు దుర్భరాలంట. బుజ్జిని తమకు పెంచుకోవటానికి ఇవ్వాలంట. ఇది శంకరం కోరిక. మురారి దూరదృష్టిలోని విజ్ఞత సరే అని అనగలిగింది. కానీ రాధలో సుడులు తిరుగుతున్న మరో భావన అడ్డు తగిలింది. శంకరానికి నిష్కర్షగా చెప్పి వెయ్యండి అని చెప్పింది. పొద్దున ఆఫీస్కు వెళ్ళిపోతూ ఉండగా మళ్ళీ ఫోన్ చేశాడని మురారి చెప్పాడు ఈ రాత్రి.
రాధ స్మృతుల నుండి తేరుకుంది. మురారికి ఎప్పుడు నిద్ర పట్టిందో నిద్రపోయాడు. రాధ మాత్రం అలాగే కూర్చొని ఉండిపోయింది. లాంతర్లోని కిరోసిన్ అయిపోయినట్లుంది. చిన్న చిన్నగా క్షీణించి క్షీణించి ఆరిపోయింది. ఒకనాడు రాధ ఆశలు, నమ్మకాలు శంకరం పట్ల అలాగే చిన్న చిన్నగా క్షీణించి నశించిపోయాయి. ఈనాటి దీపకాంతిలాగే శంకరం తనకు ఆనాడు దూరంగా తొలగిపోయాడు, తన్ను ఒంటరిగా వదిలివేసి. ఈ జగతిలో మానవుడే మంచిని, త్యాగాన్ని, కరుణను, ధర్మాన్ని తనుగా ప్రారదోలి భ్రష్టుడై దానవుడవుతున్నాడనడానికి శంకరం నిదర్శనమనుకుంది రాధ. తాలూకా కచేరీలో 3 గంటలు కొట్టారు. రాధ నిద్రపోయింది. రాధ నిద్ర లేచేపాటికి మురారి బావి దగ్గర స్నానం చేసి రాత్రి తడిసి సరిగ్గా ఆరియారని ఆ బట్టలనే వేసుకుని బయలుదేరాడు. రాధ ఆశ్చర్యపోయింది. ఎక్కడికండి, ఇంత పొద్దున్నే బయలుదేరారు అంది. మురారి సమాధానం చెప్పలేదు. నిద్రపోతున్న బుజ్జీకేసి ఓసారి దృష్టి సారించి వెళ్ళిపోయాడు బయటకు. రాధ నూతి దగ్గరకు పండ్లు తోముకోవటానికి వెళ్ళి అలాగే ఆలోచనలో పడిపోయింది. నిజంగానే తను బుజ్జి భవిష్యత్తును బలి కొంటున్నానా అని పరిపరి విధాల ఆలోచనలు దొర్లాయి. మనసు వికలమైంది. ఒక పక్క తనలో అణగారిన పగ, తనలో మేల్కొంటున్న అభిజాత్యం, మరో పక్క మాతృత్వం. ఈ రెంటి మధ్య ఘర్షణ ఎంతసేపలా గడిచిందో. బయట ఎవరో వచ్చినా చప్పుడైంది. మురారి అయి ఉండవచ్చు. కాఫీకి కుంపటైనా రాజేలేదు అనుకుంటూ వరండాలోకి వచ్చిన రాధ బుజ్జిని ఎత్తుకుని నిలబడిన శంకరాన్ని చూచి గతుక్కుమంది. రాధి అన్నాడు శంకరం. రాధ వంటగది తలుపును అడ్డంగా పెట్టుకుని నిలబడింది. క్షమించు రాధి, నిన్నుగా ప్రాధేయపడదామని వచ్చాను. నా జీవితంలో ఇందుకైనా నోచుకోనిస్తామని వచ్చాను అంటూ ఏదో చెప్పబోయాడు శంకరం. మేఘం గర్జించినట్లయింది. క్షమించటం, మీరేం తప్పు చేశారని? మీరు శ్రీమంతులు. ఆ ఆస్తిపాస్తులతో మీరు మనుషులను కొనగలరు, అమ్మగలరు. అలాంటి మీరు తప్పులెలా చేస్తారు? రాధి, నా పేరు రాధ. శంకరం గారు, మనిషికో మాట చాలనుకుంటాను. బుజ్జి మీకు దక్కడు. బుజ్జి రాధ బిడ్డ, మురారి సంతానం. మీకు అలాంటి భాగ్యం లేదు. సంతానాన్ని పొందగల పెద్ద హృదయాన్ని భగవంతుడు మీకు ప్రసాదించలేదు. డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి. ఇంక మీరు వెళ్ళవచ్చు. ఆవేశ శిఖరాగ్రంపై నుండి వర్షించినట్లు మాట్లాడింది. శంకరం నిరుత్తరుడయ్యాడు. రాధ తలుపు మూసివేసింది. రాధా, వెళతాను, కానీ ఒక్క మాట. నువ్వు స్త్రీవి. నీ యందు క్షమ, కరుణ లేవని గ్రహించిన నాడు నిన్ను నువ్వే క్షమించుకోలేవు. శంకరం నిట్టూర్చి భారంగా వెళ్ళిపోయాడు. రాధ ముందొక పెను తుఫాను లేచింది. వెక్కి వెక్కి ఏడ్చి అలాగే ఓ మూలనే కూలపడిపోయింది. 11 గంటలైంది. పిల్లలు బడి నుండి వచ్చి అన్నం అని గోల చేశారు. లేచి వంట చేసి పిల్లలకు పెట్టి మురారి కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది. రాధ అదోలా ఉండటం చూచి దూరంగా తిరిగారు పిల్లలు. ఆనాడంతా సాయంత్రమైంది. పశ్చిమాన కృంగుతున్న సూర్యుణ్ణి పెరటిలో నుండి చూచింది రాధ. ఆ అరుణకాంతి తనను చూచి జాలి పడుతున్నట్లు అనిపించింది. సంధ్య వచ్చింది. చిరుచీకటి అలమింది రాధ హృదయంలో. నీటి బుగ్గల్లా ప్రశ్నలు ఉదయించి హరించిపోతున్నాయి. పిల్లలు అన్నం అడగకుండానే నిద్రపోయారు. మురారి కోసం చేతిలో దీపంతో ఎదురు చూస్తూ కూర్చుంది. రాత్రి 11 గంటలకు మురారి వచ్చాడు. మురారిని చూస్తూనే రాధ కన్నీరు కార్చింది. మురారి కరిగిపోయాడు. రాధ ముంగుర్లో సర్దుతూ, రాధా, నిన్ను కాదని నేను ఏం చేస్తానో చెప్పు. ఆలోచించాను. ఈ రోజల్లా ఆలోచించాను. నీలోని పుత్రేషణను బలవంతంగా. అది కాదండి. రాధ అడ్డు తగిలింది.
మురారి ఆగిపోయాడు. నా కోరిక ప్రకారం నడుచుకుంటానని మాట ఇవ్వండి. కన్నీరు మున్నీరై చెయ్యి చాపింది. మురారే కాదు, ఎవరైనా ఆ క్షణంలో రాధను చూచి జాలి పడనివారుండరు. ఏమిటి రాధా? రాధ తన సర్వశక్తులను కూడదీసుకుని దుఃఖాన్ని దిగమింగుకుంది. బుజ్జిని శంకరానికి ఇవ్వండి, కానీ మనం మాత్రం దూరంగా బదిలీ చేయించుకొని వెళ్ళాలి. మురారి స్తబ్దుడయ్యాడు. అవును, శంకరానికి కాదు, బుజ్జికి దూరంగా తొలగిపోవాలి. మాట ఇవ్వండి. చాచిన చేతిని మురారి ముందుంచింది రాధ. మురారి రాధ కళ్ళల్లోకి చూశాడు. ఆమె కంటిలో 2 బిందువులు కనిపించాయి. ఆ కన్నీటి బిందువులలో మాతృత్వపు మమత, మరేదో అర్థం కాని విపరీతపు భావనా వీచిక కనిపించాయి. అదే క్షణంలో రివ్వున వీచింది గాలి. ఆ గాలిలో శ్రీ అనే ధ్వని పుట్టి ధ్వనించి ప్రతిధ్వనించి గాలిలో కలిసిపోయింది. అప్రయత్నంగా మురారి చెయ్యి రాధా చేతిని స్పృశించింది. ప్రకృతి స్త్రీలోని ఆర్ద్రతల ప్రశాంతంగా, స్త్రీలోని మమతల చల్లగా, ఆమెలోని క్షమల హాయిగా ఉంది. మధ్య మధ్య స్త్రీలోని అర్థం కాని భావంలా కొంచెం కొంచెంగా ఈదరగాలి వీస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.